50 ఏళ్ల స్వర్ణోత్సవం జరుపుకోవడం విధంగా ఒక టెక్నీషియన్గా ఎంబీ రఘు గారిని నేను అభినందిస్తున్నాను. గొప్ప జర్నీ అతనిది. ఎంతో మంది మహాదర్శకులతో పనిచేశారు, మహానటులతో పనిచేశాడు. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఇంకా అదే ఉత్సాహంతో కొనసాగుతున్నాడు. అందుకు నేను ఎంబీ రఘు గారిని అభినందిస్తూ, ఇంతమంది వేదిక మీద ప్రముఖులు ఉండడం ఒక గొప్ప విషయం అయితే, ఇందులో చాలా మందితో నేను తొలి సినిమాలు చేశాను. ప్రప్రథమంగా విజయవాడలో జిఎస్ఆర్ మూర్తి కళా పరిషత్లో నేను సుందరం కుక్కురోకో నాటకం ఆడినప్పుడు ఆ నాటకానికి ఉత్తమ బహుమతి రాగానే ఫస్ట్ మమ్మల్ని అభినందించి ఇండస్ట్రీకి రమ్మని ఆహ్వానించింది మురళీమోహన్ గారు. అప్పట్లో మేము ముగింపు లేని కథనాటకం మా గురువు గారు రాళ్లపల్లి గారితో ఆడుతుంటే మా హీరోయిన్ ఉమా గారు అంటే అన్నపూర్ణ. ఆ తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కంచు కవచం అనే ఓ సినిమాకి నేను మాటలు రాసినప్పుడు ప్రప్రథమంగా మా హీరో సుమన్. అదే సినిమాకి ఆపరేటివ్ కెమెరామ్యాన్ గా పనిచేస్తూ నేను చేసిన సీనోడు చూసి, ఇట్లా నువ్వు బాగా వృద్ధిలోకి వస్తావు అని నాకన్నా చిన్నవాడైనా నన్ను ఆశీర్వదించిన చోటాకే నాయుడు. అలాగే సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం విదేశీ ప్రయాణం చేయాలన్న సంకల్పంతో దాదాపు 10 రోజులు కలిసి ఫస్ట్ టైం వేరే దేశానికి అక్కర్లేని చోట సూట్లు వేసుకుని బయలుదేరా నేను శివాజీ రాజా. అలాగే శివ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ల గ్రూప్లోను కెమెరామ్యాన్ గ్రూప్లోను కల్లో 4గా ఉండి అందులో మంచి పాత్ర కూడా ధరించిన మా ఉత్తేజ్. ఇలాగా వేదిక మీద ఉన్న వాళ్ళందరితో ఏదో విధమైన సత్సంబంధాలు నాకున్నాయి. ఇక రఘు గారి విషయంకి వస్తే అతను మంచి కళాకారుడు, అట్ ది సేమ్ టైం గొప్ప డైరెక్టర్. ఫస్ట్ టైం సితారా సినిమా చూసిన తర్వాత అందులో ఒక షాట్ ఉంటుంది. ఆ పాత రాజుగారి కోట దగ్గర రంగురంగుల అద్దాల మధ్య ఒక అద్దం విరిగిపోతే అందులోంచి భానుప్రియ కన్ను ఒకటి మాత్రం స్పెషల్గా చూపిస్తారు. అది ఎంత ముగ్ధుండయ్యానంటే 30 ఏళ్ల క్రితం నేను కట్టుకున్న ఇంటికి అలాంటి అద్దాలే ఫ్రేమ్ తయారు చేసి వంశీ గారికి చూపించాను. అందుకని మన రఘు గారు కూడా, అంటే రఘు నిరంతరం నాకు ఒక కళలాగా అనిపించేవాడు. అది నిజం చేసుకుంటూ మా ఇంటికి అలాంటి అర్థమే ఏర్పాటు చేశాను. శుభం భూయాత్. ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలి రఘు గారికి. కేవలం నాకు ఇవాళ వైరల్ ఫీవర్ వల్ల రాలేకపోయినా అతని మీద అభిమానంతో నేను ఇక్కడికి వచ్చాను. ధన్యోస్మి. భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలి ఇంకా అని చెప్పి రఘు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ శుభం భూయాత్. శివోహం. కాసేపు ఉంటున్నారా?